మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం మీరు మర్చిపోకుండా 7 లోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి. చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. డబ్బు దూసుకు వస్తుంది. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. మన ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది బయట నుంచి ప్రవేశించకుండా, అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడానికి గురువారం రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీ సుడి తిరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారానికి రూపాయి ఖర్చు లేదు. మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరగనేదే లేదు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే గురువారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. గురువారం పూట లక్ష్మీదేవి ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ భూలోకాన సంచరిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గురువారం రోజున మీరు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయినా సరే మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రతిఫలాన్ని, రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈసారి మీరే కావాలని ఈ పరిహారం అనేది చేసుకుంటారు. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. చాలామంది ఇంటి పరంగా మాకు ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉన్నాయి, అసలు మా ఇంట్లో మాకు మనశ్శాంతి లేదు, ఎప్పుడూ కూడా చికాకులు, గొడవలు, ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడకుండా మేము చాలా సతమతమైపోతూ ఉన్నాము. డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సంపాదన అనేది సరిపోక మాకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి. రూపాయి సంపాదిస్తే ఖర్చు మాత్రం 4 రూపాయలు అయిపోతుంది. చేతిలో డబ్బు అనేది నిలబడటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా సంపాదించటం మీదే ఫోకస్ పెడతాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు సంపాదించటం ఎంత ముఖ్యమో ఆ సంపాదనను నిలబెట్టుకోవటం అనేది కూడా అంతే ముఖ్యం. దానికి కలుసుబాటు అనేది కావాలి. అలా కలుసుబాటు వచ్చినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినప్పుడే మనకు ఈ కష్టాలు, సమస్యలు అనేవి తగ్గుతాయి. అంటే ఖర్చులు అనేవి కాస్త తగ్గటము, చేసే పనిలో 1 రూపాయి ఎక్కువ రావటము, మనకు బాగా కలిసి రావటము జరుగుతుంది. పెద్ద పెద్ద గొప్పోళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలనే వాళ్లకు సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవడానికి వారి ఇళ్లల్లో వాళ్ళు రహస్యంగా ఇటువంటి పరిహారాలే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు లేదు. మనం నమ్మకంతో చేసుకోవటం ఒక్కటే. మరి ఇంతకీ గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, ఓ ప్రభు, మానవుల క్షేమం కోసం నేను మీ నుండి 8 విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి. వీటి వలన కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారద, నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగినారు. మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరుడి మధ్య బంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి అని ఇలా చెప్తాడు. ఓ నారద, ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో 2 కవలలు పుట్టారు. ఆ 2 కవలల్లో ఒకరు కొడుకు కాగా మరి ఒకరు కూతురు. ఆ రైతు కొడుకుకు రాహుల్, కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు. క్రమంగా ఆ రైతు పిల్లలు పెరగటం ప్రారంభించారు. వారికి వివాహ వయసు వచ్చింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు. ఒకరోజు రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి ఒక వ్యాపారవేత్త కొడుకుని ఇష్టపడతాడు. తన కుమార్తె చిత్రకు ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు. కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది. రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు. ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు. తండ్రి దీనస్థితిని రైతు కొడుకు చూడలేకపోతాడు. అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు
అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు. కానీ అతని తండ్రి పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల లేదు. ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది. ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకు వెళతాడు. రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకును దగ్గరకు పిలిచి, కుమారా, ఏదైనా పని మానవ సామర్థ్యానికి మంచిదని, లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలివేయాలి. కాబట్టి నువ్వు నా గురించి చింతించటం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ రోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొద్ది రోజులకు తండ్రి చనిపోతాడు. రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార్య వ్యవహారాలతో నిర్వహిస్తాడు. పొలాలు, గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా కూడా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు. ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత దినం భోజనానికి ఖర్చు చేస్తాడు. అలా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు. దాంతో రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకుని ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసి అతని భార్యని పోషించుకుంటాడు. రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితిని తెలుసుకుని అతడు పేదవాడు గనుక అతడిని ద్వేషించటం ప్రారంభిస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు. అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు, తోడికోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించటం మొదలుపెడుతుంది. బట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు. తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు. అలా వారికి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు కూడా పెద్దవారు అయిపోతారు. కానీ చిత్ర మాత్రం అన్నయ్యతో మాట్లాడదు. ఒకరోజు చిత్ర కొడుకు పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు. తన మేనల్లుడి పెళ్లి నిశ్చయమవుతుంది అని రాహుల్కి తెలుస్తుంది. అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్లి నిశ్చయమైందని చెప్తాడు. అతని భార్య దివ్యాని చాలా సంతోషించి, అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచును కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది. ఆహ్వాన పత్రిక గురించి అడగగానే రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే అతని చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది. కానీ రాహుల్ నా మేనల్లుడి పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని, ఆహ్వాన లేకపోయినా సరే పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి ఒంటరిగా వెళ్తాడు. రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు. ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు. చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు, మీ అన్నగారు వచ్చారు అని చెప్తుంది. అప్పుడు చిత్ర, మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు, అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది. అప్పుడు చిత్ర తోడికోడలు, మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెప్తుంది. అది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది. తన చెల్లెలు చిత్ర తన వైపు రావటం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి. కానీ చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకుని వెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి, ఓ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఆహ్వానం పంపినదెవరు అని అడుగుతుంది. చెల్లి, నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు. కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది. అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను అంటాడు రాహుల్. అప్పుడు చిత్ర అన్నయ్యతో, ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు. ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు. ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది. రాహుల్ బాధపడి తన చెల్లికి క్షమాపణలు చెప్తూ, నేను ఇక్కడికి రావటం వలన నీ పరువు పోతుందని నాకు తెలియదు. మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను. నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెప్తుంది.
ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది. రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు. 2 రోజులైనా రాహుల్కి మంచి నీళ్లు కూడా ఇవ్వదు. అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించటం మొదలు పెడతాడు. తన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకొని అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపును కొడతాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోడికోడలు తలుపులు తెరుస్తుంది. అప్పుడు ఆమె రాహుల్ని చూసి, ఓ అన్నయ్య, నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడుగగా తన చెల్లెల్ని నేరస్తురాలిని చేయటం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెప్తాడు. తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు. రాహుల్ 2 రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఒక వృద్ధురాలు రాహుల్ని తన ఒడిలో చేర్చుకుని అతనికి ఆశ్రమిచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, నిజానికి రాహుల్ భార్య రోజు లలితాదేవిని పూజిస్తుంది. ఆ అమ్మవారే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది. వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది. అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగిందంతా కూడా వివరిస్తాడు. తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా వృద్ధురాలి రూపంలో ఉన్న అమ్మవారు అతనితో, నువ్వు ఖాళీ చేతులతో వెళ్తే మీ భార్య పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు. కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది. దానితో పాటు ఆ దేవత 8 విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తుంది. ఆ పండ్ల సంచిను తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు. రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెప్తుంది. పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు రాహుల్. బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది రాహుల్ భార్య. ఎందుకంటే ఆ సంచి నిండా బంగారము, వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది. రాహుల్ తెచ్చిన పండ్లల్లో కొన్ని దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ గింజల్లో నుంచి వజ్రాలు వచ్చాయి. ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో, మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది. తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్, నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు, అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతోంది అని ఆలోచిస్తాడు. మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ భార్యతో చెప్తాడు. అప్పుడు రాహుల్ భార్య దివ్యాని, ఇదిగో చూడు మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో అని బ్యాగ్ తిప్పి చూపించగానే లోపల నుంచి వజ్రాలు, ముత్యాలు, బంగారము, వెండి బయటకు వస్తాయి. రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు, వజ్రాలు పండ్లల్లో దాచిపెట్టి పంపించింది వృద్ధురాలు, మామూలు మహిళ కాదని, ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు. కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు. తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రాహుల్ మునుపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విశాలవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే చూసుకోవటం ప్రారంభించాడు. ఒకరోజు రాహుల్ భార్య రాహుల్ దగ్గరకు వచ్చి, త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచును వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని అంటుంది. అప్పుడు రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళ్తాడు. అక్కడ చిత్ర తోడికోడలు రాహుల్ని చూసి చిత్రతో, మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెప్తుంది చిత్ర తోడికోడలు. చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది. అన్నతో ఇంటికి వెళ్తుంది. ఆమె ఒక గొప్ప విశాలవంతమైన రాజభవనాన్ని చూస్తుంది. అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయటం చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకు బాగా సేవ చేస్తుంది.
మా ఆడపడుచు దయవలనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది. కానీ రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీస్సులతో జరుగుతుందని. రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకు ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది. అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతన్ని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు. చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు. ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తానని, అవి తయారు చేయాలని, వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే 8 విషయాలు అవి చెప్పాలని, అలా తయారు చేయమని ఆదేశిస్తాడు. రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన 8 విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెప్తాడు. ఆ 8 విషయాలు ఏమిటి అంటే, మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెప్తాడు. రెండవ విషయంగా, మనిషి కృషి లేకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది. ఎప్పుడూ మార్పులేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి. కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది 4వ విషయం. కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనేది 5వ విషయం. ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది 6వ విషయం. శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు, పేదవాడుగానే ఉంటాడు అనేది 7వ విషయం. పేదవాడిని దూషించటం, పేదవాడికి దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది 8వ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెప్తాడు. అలా వజ్రాలు రత్నాలతో చెప్పులు తయారు చేసి రాహుల్ తన చెల్లికి ఇస్తాడు. ఆ చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ 8 విషయాలు వినిపిస్తాయి. అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధపెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది. శ్రీకృష్ణుడు నారదునితో చెప్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు నారదునితో, నారద, లక్ష్మి అంటే శుభ లక్షణ లక్షిత అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనిషిలో శుభ లక్షణాల కలబోతే లక్ష్మి, ధైర్యము, వీర్యము, ఆరోగ్యము, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అనే వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది. శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు, అంతర్శుద్ధి కూడా. సర్వలోకాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లల్లో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు. నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృధా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు, ఇలాంటి సద్గుణాలు కలిగిన వారి ఇంట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పింది. లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుందామె. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవటం కాదు, డబ్బు మాత్రమే కాదు, జ్ఞానము, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే అని కృష్ణుడు నారదుడికి చెప్పాడు. కాబట్టి ఈ విషయాలను మనిషి తెలుసుకుంటే జీవితంలో దరిద్రం దరిచేరదు. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారం చేశామని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు. ఏ పరిహారమైనా మనం చేశామని వేరే వారికి పదే పదే చెప్పకూడదు. ఎందుకంటే నోటి మాట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుంది. ఎందుకంటే చుట్టూతా ఉన్నటువంటి జనం ఎప్పుడూ కూడా మన వాళ్ళలాగే ఉంటారు కానీ కాదు. మనతో అందరూ మంచిగానే ఉంటారు కానీ లోపల మనసులో ఏదో విషయం ఉంటుంది. మనతో బాగా మాట్లాడేవారే మన ఇంటి మీద ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులు తగిలి మన ఇంట్లో గొడవలు జరుగుతాయి.
ఇలాంటి పరిహారాలు గనుక మనం చేసుకుంటే అలాంటి వాళ్ళ దృష్టిని తిప్పికొట్టేయవచ్చు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. ఇంట్లో శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. చెడు ప్రవేశించాలన్నా, మంచి ప్రవేశించాలన్నా, లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఏదైనా సరే మనకు ఆ గుమ్మం ద్వారా రావాల్సిందే. కాబట్టి ఆ గుమ్మం దగ్గర చాలామంది చక్కగా గురువారం పూట కల్లాపులు చల్లుకొని, పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా పేడ కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గుమ్మం అనేది చూడడానికి కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది అన్నమాట. అంటే ఆ ఇంట్లోకి మనం రావచ్చా లేదా, ఇల్లు ఎలా ఉంది, ఈ గుమ్మం ఎలా ఉంది, ఇంటి ముందల ఎలా ఉంది, వీళ్ళు ముగ్గులు వేశారా లేదా, చక్కగా పసుపు కుంకుమలు చల్లారా లేదా, ఇంటి లోపల శుభ్రంగా ఉంచారా లేదా అని చెప్పేసేసి ఇట్లా ప్రతి విషయాన్ని గమనించి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర మీరు కొన్ని నియమాలతో గురువారం పూట ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలామంది మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఇంటి పరంగా అస్సలు శుభ్రంగా ఉంచుకోరు. అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసి ఉంచటము, గుమ్మం ముందల కూడా చెప్పులు విప్పటము, చీపుర్లు వేయటము, అంటే అసహ్యంగా వేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా ఏవి అడ్డంకులు లేకుండా చక్కగా ఉంచుకోవాలి. ఇనుప వస్తువులను, పనికిరాని వస్తువులను ఇలాంటివన్నీ వేయకూడదు. గుమ్మం ముందల ఖాళీగా నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు. 6 నుంచి 7 మధ్యలో చేసుకోవాలి. అసలు ఏం చేయాలి అంటే గుమ్మం దగ్గర చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును పెట్టుకోవాలి. ఎందుకంటే ఉమ్మెత్త ఆకుకు విపరీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉమ్మెత్త ఆకు మన కష్టాలను తొలగించేస్తుంది, కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఉమ్మెత్త ఆకు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది, చెడును తొలగించేస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఉమ్మెత్త ఆకుకు ఇన్ని శక్తులు ఉన్నాయి కనుక చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును తెచ్చుకోండి. ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే ఉమ్మెత్త ఆకును, చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక ఉమ్మెత్త ఆకును తీసుకోవాలి. దానిని శుభ్రంగా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఆ తమలైన గల్లులుప్పును పోయాలి. ఈ ఉప్పును 1 స్పూనుడు లేదా ఆకు మీద పడినంత పోయాలి. ఖచ్చితంగా ఉప్పును మాత్రమే పోయాలి. ఉప్పు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించేస్తుంది, ఉప్పును ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముందు ఉమ్మెత్త ఆకు మీద ఉప్పు పడినంత వేసి కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. జీలకర్రకు కూడా చాలా శక్తులు ఉంటాయి. జీలకర్ర ధనాన్ని ఆకర్షిస్తుంది. జీలకర్రతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా ఈ ఆకు మీద వేసి ఇక ఈ ఆకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గుమ్మానికి కుడివైపున పెట్టండి. లేదంటే ముందే ఆకును గుమ్మం పక్కన పెట్టేసి ఆ ఆకు మీద ఉప్పు, జీలకర్ర, పసుపును వేసేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత ఆ ఆకుకు ఒక నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఏదైనా ఒక మంచి శుభవార్త వినటము, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు పోయి మీకు మనశ్శాంతిగా ఉండటం, ఇలాంటి మార్పును మీరు గమనిస్తూ ఉంటారు. డబ్బు దూసుకు వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది, పెరిగే మార్గాలు తెలుస్తాయి. లక్ష్మీదేవి ఇలా చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు గమనిస్తారన్నమాట. కాబట్టి చక్కగా రేపు గురువారం మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేసుకోండి.
తిరిగిలేని ఫలితాలను పొందండి.